Here is the non-spoiler review of the film Love Positive Telugu movie review, acted by Sidhu Jonnalagadda, Nandu, Siraj and other actors etc. ఈ మూవీ 2014లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా 2025 అమెజాన్ ప్రైమ్ వీడియోలో మొన్న 26th జూన్ నుంచి స్ట్రీమ్ అవుతుంది. నేనైతే ఈరోజు చూడడం జరిగింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా ఒక పథకం ప్రకారం సమాధాన పుస్తకం రివ్యూ అప్లోడ్ చేశాను. దాంతోపాటు కన్నప్ప మూవీ రివ్యూ, మార్గన్ మూవీ రివ్యూ, F1 మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే ముగ్గురు ఉంటారు ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఎంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయని చెప్పట్లేదు. ఇంకా రొటీన్ స్టోరీ ప్లాట్ ఇంకా ఓవరాల్గా 2014లో వచ్చింది కాబట్టి 2014లో రిలీజ్ అయితే సినిమా నచ్చిందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్తాను నేనైతే. ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ టైం పాస్ మూవీ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్గా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారికి ఫస్ట్ మూవీ అనుకుంటా ఈ మూవీ, అయినా సరే చాలా బాగా చేశారు యాక్టింగ్. నందు గారు మరీ సీనియర్ కాకపోయినా మిడిల్గా సీనియర్, మరీ అంత సీనియర్ కాకపోయినా అతని యాక్టింగ్ బాగుంది. సిరాజ్ అనే యాక్టర్ ఒకడు ఉన్నాడు ఇందులో. ఆ యాక్టర్ గురించి ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. అతను కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ఈ మూవీ వచ్చేసి రన్ టైం వచ్చేసి జస్ట్ 1 hour 50 minutes మాత్రమే రన్ టైము. ఇది వచ్చేసి చాలా బిగ్గెస్ట్ ప్లస్ మూవీలో. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఒక ముగ్గురు అమ్మాయిల చేతిలో మోసపోవడం, ఎలా మోసపోతారు అనే కాన్సెప్ట్ని బాగానే తీసుకెళ్లారని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ మూవీ 2014లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ, అప్పటికి తగ్గట్టే ఉంటుంది మూవీ. కాబట్టి అప్పటి సినిమాలు కూడా ఎప్పుడు చూడగలము అని అనుకుంటేనే ట్రై చేయండి. అప్పటి సినిమాలు ఎప్పుడు చూడలేము అని అనుకుంటే అలాంటి వాళ్ళకి నచ్చదు ఈ సినిమా. మరీ చెప్తున్నాను. ఇంకా మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ బాగున్నాయి, లవ్ సాంగ్స్ 2 ఉన్నాయి సాంగ్స్. ఆ 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ఈ మూవీలో చేసి బీజిఎం కూడా బాగుంది సినిమాకి తగ్గట్టు. ఇంకా ఈ మూవీ నెగిటివ్స్లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈ మూవీ నెగిటివ్స్లోకి వస్తే మ్యూజిక్ బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల అంత గొప్పగా అనిపించలేదు. ఆ 2 సాంగ్స్ అయితే బాగా క్లిక్ అయినాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి బాగా రొటీన్ స్టోరీ. 2014లో మూవీ ఇప్పుడు వచ్చింది, ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్. ఎప్పటి సినిమాలు అప్పుడే రావడం బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా ఈ మూవీ వచ్చేసి ట్విస్ట్లు కూడా నెక్స్ట్ ఏం జరుగుద్దో గెస్ చేసేలాగే ఉంటాయి. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ ఇంకా రాలేదేంటని కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో అంత స్లోగా ఉంటుంది సినిమా. ఇక 2014లో సినిమాలు ఇప్పుడు వచ్చినా కూడా చూడగలము అని అనుకుంటే ట్రై చేయండి అంతే. ఇంకా ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, ఎవరైనా థియేటర్లో చూసిన వాళ్ళు ఉన్నారా అనేది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.